దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రభు 2020 సంవత్సరము 1వ నెల 1వ దినం మొదలుకొని ఇదిగో 6 నెలలు ఆయన కృపలో భద్రపరిచి కాపాడి సంరక్షించి ఆయన సొత్తైన వారిని దుష్టుడు దోపుడు సొమ్ముగా దొంగిలించకుండా దేవుడు తన కృపలో మనలను కాపాడి సంరక్షించి ఈ 7వ నెలలో మొదటి పునరుత్థాన దినములో ప్రభు ప్రవేశపెట్టారు. చాలా జాగ్రత్తగా అందరూ ఒక విషయాన్ని గమనించాలి. ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఈ భయంకరమైనటువంటి దినాల్లో ఎప్పటికప్పుడు మనలను ధైర్యపరుస్తూ బలపరుస్తూ ఆదరిస్తూ నేను నీకు తోడై ఉన్నాను, ఏ అపాయము కీడు నీకు సంభవించదు, నీకు మాత్రమే కాదు నీ పిల్లలకు నీకు కలిగిన దానికి ఏదియూ నీ కీడు రాదని దేవుని ఆత్మ మనతో ఎల్లప్పుడూ మాట్లాడుతూ ఉన్నారు. ఈ సమయంలో ప్రియులారా, ముందు ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. అదేమిటంటే, ఒకసారి మీరు ఈ యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయంలో 22వ వచనం ఒకసారి చూడండి. నా గొర్రెలు ఇక దోపుడు కాకుండా గొర్రెలకును మధ్య తీర్పు తీర్చి నేను వాటిని రక్షించెదను. పరిశుద్ధుడగు తండ్రి, కృపగల దేవా, ఈ దినాన్ని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ పొంది కృప చూపమని, అత్యల్పుణ్ణి తూలునైనా నన్ను మరుగు చేసి ప్రియ పరిశుద్ధాత్ముడా ఎల్లప్పుడూ నిలవబెట్టి మీరు మహిమ పొందుతున్నందుకు స్తోత్రం. ఈ దినము కూడా ఈ బలహీన ఘట్టాన్ని పక్కన పెట్టి మరుగు చేసి పరిశుద్ధాత్మ దేవ మీరే మాతో మాట్లాడి మహిమ పొంది కృప చూపమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. నా గొర్రెలు ఇక దోపుడు కాకుండా గొర్రెకును మధ్య. చూడండి, గొర్రెలకు కాదు, గొర్రెకును. హల్లెలూయా. గొర్రెకును మధ్య తీర్పు తీర్చి నేను వాటిని రక్షించెదను. మీరు 17వ వచనం కూడా ఒకసారి చూడండి. నా మంద నీ విషయమై దేవుడినైన యెహోవానగు నేను సెలవిచ్చినది ఏమనగా గొర్రెకును మధ్యను పొట్టేళ్లకును మధ్యను గొర్రెలకును మేకపోతులకు మధ్యను భేదము కనుగొని నేను తీర్పు తీర్చెదను. ఇక్కడ ఒక విషయాన్ని రక్షించబడిన దేవుని ప్రజలందరూ బాగా గమనించాలండి. మనము 17వ వచనంలో ప్రభు ఒక మంచి మాట చెప్తా ఉన్నారు. నా మంద. హల్లెలూయా. అంటే అక్కడ మనకి ఈ 34వ అధ్యాయము 22వ వచనము 17వ వచనంలో కూడా ప్రియులారా మనకు ఒక గొప్ప సత్యము అక్కడ కనపడతా ఉంది. ఏంటంటే గొర్రెకును మధ్య అని రాయబడి ఉందండి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఇక్కడ 2 విషయాల మీద మీరు దృష్టి పెట్టండి. ఇక్కడ ఒకటి చూడండి, ఈ భూమి మీద
హల్లెలూయా. దేవుని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి మేడగదిలోనికి మొదటి దినాల్లో, ఆది అపోస్తలుల దినాల్లో మేడగదిలోనికి పరిశుద్ధాత్ముడు భూమి మీదకి పంపబడిన తర్వాత అపోస్తలుడైన పేతురు భక్తుడు యొక్క ప్రసంగము ద్వారా, ఆయన ద్వారా ప్రభు దేవుని సంఘాన్ని కడతం ప్రారంభించారు. దేవునికి స్తోత్రాలు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా హల్లెలూయా మరి భూమి మీద దేవుని యేసుక్రీస్తు నామములో సంఘములు కట్టబడతా ఉన్నాయి. హల్లెలూయా. గొర్రెకును భేదం అనే మాట మీద మీరు దృష్టి బాగా పెట్టాలి. నేను మీకు వివరించి తర్వాత నేను ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాను. అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండండి. ఈ భేదం ఏమిటో మీరు బాగా తెలుసుకోవాలంటే యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 38వ వచనం ఒకసారి చూడండి మీరు త్వరగా. మరియు నా మీద తిరుగుబడు వారిని దోషము చేయు వారిని మీలో ఉండకుండా ప్రత్యేకించెదను. తాము కాపురమున్న దేశములో నుండి వారిని రప్పించెదను. గాని నేను యెహోవానని మీరు తెలుసుకున్నట్లు వారు ఇశ్రాయేలు దేశములో ప్రవేశింపరు. ప్రియులారా, మరి యేసుక్రీస్తు నామములో భూమి మీద దేవుని సంఘములు కట్టబడతా ఉన్నాయండి. ఎవరైతే సత్యవాక్యమునకు లోబడి, యేసు ప్రభువారు మీరు బాగా ఆలకించాలండి ఇక్కడ, ఎవరైతే సత్యవాక్యమునకు సంపూర్తిగా విధేయులై, దేవునికి స్తోత్రాలు, ప్రభు మనకిచ్చినటువంటి ఈ కృపాకాలములో, అంటే రక్షింపబడిన తర్వాత దేవుడు క్రీస్తు యేసునందు మనకిచ్చిన ఈ కృపాకాలములో నీవు దేవుని మందవైతే, దేవునికి సంబంధించబడిన వ్యక్తివైతే, హల్లెలూయా, మరి యేసు ప్రభు హల్లెలూయా మరి ఉపదేశములో దేవుని వాక్యంలో ఒక మాట మీరు బాగా గమనించాలి. దేవునికి స్తోత్రాలు. సంఘమును కాయటానికి విమోచించబడినటువంటి పరిశుద్ధుల్ని, వారిని క్రీస్తు యేసు యొక్క సారూప్యమునకు సమరూపముగా, హల్లెలూయా, అనగా యేసు ప్రభుకున్నటువంటి పరిపూర్ణతకు సంపూర్ణులుగా మరి మార్చడానికి దేవుడు భూమి మీద 5 రకాల పనివారిని ఎన్నుకున్నాడు. అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, ఉపదేశకులు, సంఘ కాపరులు. హల్లెలూయా. ఈ 5 పని వారి ద్వారా దేవుడు భూమి మీద ఆయన పరిచర్యను జరిగిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. సువార్తకుడి ద్వారా నువ్వు సువార్తను అంగీకరించి నమ్మి దానికి లోబడి నువ్వు రక్షింపబడిన తర్వాత, హల్లెలూయా, మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మ అభిషేకము పొంది, అపోస్తలుల యొక్క బోధలోను, హల్లెలూయా, వారి ఉపదేశములోను, వారికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించినటువంటి ఆ అత్యున్నతమైనటువంటి బోధలోను రోజు రోజు పెంచబడుతూ, హల్లెలూయా, మరి వారు ఏం చేయబడతారు మీకు తెలుసా అండి? ఈ లోక మాలిన్యాన్ని తప్పించుకుని ఈ మూర్ఖపు తరానికి వేరై వారు రోజు రోజు హల్లెలూయా
ప్రభువైన యేసుక్రీస్తు సారూప్యమునకు సమరూపముగా మార్చబడుతూ వారు శరీరములో ఉన్నను భూమి మీద వారు నివసిస్తున్నను మరి కొలసి 3వ అధ్యాయంలో రాయబడినట్లుగా వారు భూ సంబంధమైన వాటిని మీద మనసు పెట్టుకొనకుండా హల్లెలూయా ఆ పర సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టుకుని హల్లెలూయా రోజు రోజు వారికి దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడుతూ ప్రభువైన యేసుక్రీస్తు 2వ రాకడ కొరకు ఎదురు చూసే ఒక మంద ఉందండి. హల్లెలూయా ఆ మందను తీసుకుని పోవడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి అతి త్వరలో రాబోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా ఆ మంద కాకుండా వేరొక మంద కూడా ఉందండి. వారు ప్రభువైన యేసుక్రీస్తు సువార్త విన్నారు, వారుకున్న రోగాలు పోయినవి, కష్టాలు పోయినవి, బాధల నుండి విడుదల పొందారు. అంటే భౌతిక సంబంధముగా రోజు రోజు వర్ధిల్లుతూ హల్లెలూయా అదే టైంలో అపోస్తలు బోధకు లోబడకుండా ఆ 20వ అధ్యాయం యెహెజ్కేలు 20:38 ఏం చెప్తున్నారు? నా మీద తిరుగుబాటు చేయువారు హల్లెలూయా ఎలాగ విశ్వాసులు అనబడిన వారు తిరుగుబాటు చేస్తున్నారు ప్రియులారా, దేవుని సత్యవాక్యమునకు సత్యవాక్యమును సంపూర్తిగా అంగీకరించకుండా, సత్యవాక్యమునకు సంపూర్తిగా లోబడకుండా హల్లెలూయా హల్లెలూయా వారికి ఉన్న శరీర సంబంధమైన మనసును బట్టి, ఇంకా చెప్పాలంటే కొంతమంది భ్రమపరుస్తున్న కొన్ని దెయ్యపు ఆత్మలు అవి దేవునిలాగే పనిచేస్తాయండి. వాటి చేత నడిపించబడుతూ ఉన్న గుంపు ఒకటి ఉందండి. కాబట్టి ప్రభు ఏం చెప్తున్నాడు? గొర్రెకును మధ్యన చూడండి, మీకు ఒక మాట నేను చెప్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా మనము పరమగీతంలో చూసినట్లయితే సోల్మతి ఏం చెప్తున్నదండి? హల్లెలూయా హల్లెలూయా నా ప్రాణ ప్రియుడా, నా ప్రియుడా, మధ్యాహ్నమందు నీ మందను ఎక్కడ మేపుదువు? నేను నా జతగాండ్ల మంద యొద్ద ఎందుకు ఉండవలేను? ఈ పగటకాల సమయంలో ప్రియులారా, దయించి నేను ఎవరిని విమర్శిస్తలేదు, కానీ ఒక సత్యాన్ని అందరూ గమనించాలని నా 2 చేతులు జోడించి మీకు చెప్తా ఉన్నా. అనేక మంది వాక్యమును బోధించేవారు ఉన్నారు, వాక్యమును శ్రద్ధగా వినేవారు ఉన్నారు. వాక్యాన్ని బట్టి, ప్రభు చేసే అద్భుతాలు బట్టి హల్లెలూయా శరీర సంబంధమైన మనసుతో ఆనందించి ఉప్పొంగిపోయి, అయ్యో దేవుడు అద్భుతములు చేసే దేవుడని, గొప్ప దేవుడని చెప్పే వారు కూడా భూమి మీద కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. హల్లెలూయా అలాగూ నువ్వు చెప్పినంత మాత్రాన, అలాగేదో దేవుని గురించి నువ్వేదో ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి మాత్రాన నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తానని భ్రమపడవద్దని ఈ ఉదయకాలమున 2 చేతులు జోడించి నీకు చెప్తా ఉన్నా. ఎందుకంటే నిజమైన దేవుని ప్రజలు అనగా దేవుని రాజ్యము కొరకు నిరీక్షించబడే నిజమైన దేవుని జనాంగము ఏం చేస్తారండి ప్రియులారా? వారికి ఏం జరుగుతుంది? హల్లెలూయా వారికి ఏమవుతుందండి?
చూడండి ఒకసారి మీరు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:18 చదవండి. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే పోలికగానే. హల్లెలూయా. ఏ పోలికండి నా ప్రియమైన సహోదరులారా? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పోలిక. ఏ పోలిక వింటున్నారు మీరు? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పోలిక. రోమీయులకు రాసిన పత్రిక 8:29 త్వరగా చదవండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము అనగా యేసుక్రీస్తుకున్న సమరూపము గలవారగునట్లు వారిని ముందుగా నిర్ణయించెను. బాగా గమనించండి ప్రియులారా. ఏదో క్రైస్తవ సంఘాలంటే ఏమనుకుంటున్నారు? మా సంఘానికి 1,00,000 మంది ప్రజలు వస్తారు, దేవుని స్తోత్రం. దాన్ని బట్టి నేను దేవుడికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. జీవము గల దేవుడెవరు తెలుసుకునే భాగ్యం మీకు దొరికినందుకు నా ప్రియమైన సహోదరులారా, మిమ్మల్ని బట్టి నేను దేవుడికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. కానీ ఒక విషయం మర్చిపోకండి. లోకపరంగా నువ్వు ఎన్ని వేలాది వందలాది కోట్ల ఆస్తి సంపాదించిన, గొప్ప మరి వేల వందల ఎకరాలు భూమిలో సంపాదించుకున్నా, ప్రభువు నామమును కలుగుండి ఎన్నో మేడమిద్దులు కలుగున్నా, ప్రభు మధ్యాకాశానికి వచ్చే రోజున నువ్వు విడవబడితే ఎంత భయంకరమో ఆలోచించు నా ప్రియమైన సహోదరులారా. నా 2 చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఒక్కసారి మీరు గమనించాలి దేవుని స్తోత్రాలు. మన ఇండియాలో కరోనా అనే వ్యాధి జనవరిలోనే 1-2 కేరళ వచ్చింది. కానీ మార్చి నెల నుండి అది ప్రబలుతూ వచ్చింది. ఇప్పుడు చాలా భయంకరమైన పరిస్థితికి మన దేశమే కాకుండా అనేకమైన దేశాలు, ప్రపంచంలో అనేక దేశాలు రోజుకి నేను న్యూస్ వింటున్నప్పుడు మరి అందరూ చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇది ఏ స్థాయికి తీసుకుపోద్దని. అయ్యా, దేవుని కృప ఇంకా భూమి మీద ఉంది. ఆదరించి రక్షించే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉన్నారు. పరిశుద్ధాత్మ పాలనలో మనం జీవిస్తున్నాం. ఇంకా దేవుని కనికరము, దేవుడి దయ, హల్లెలూయా, దేవుని సంఘము లేక దేవుని యొక్క సన్నిధి భూమి మీద ఉన్న ఈ దినాల్లోనే, హల్లెలూయా, ఇంత భయంకరమైన పరిస్థితులు మనుషులు ఎదుర్కోవాల్సి వస్తుందంటే, హల్లెలూయా ప్రియులారా, మరి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య నుండి తీసివేయబడిన తర్వాత ఏమి జరుగుద్దో మీకేమన్నా ఊహిస్తున్నారా? ఏమైనా తలస్తున్నారా మీరు? నా యొక్క ఆశ, నా ప్రార్థన, యేసుక్రీస్తుని ఎరిగిన నీవు, హల్లెలూయా, కడబోర బ్రోకినప్పుడు ప్రభువుని ఎదుర్కోవాలి. విడవబడడానికి వీలు లేదు. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి దేవుని స్తోత్రం. ఏం చేయబడ్డానికి వీలు లేదండి. విడవ పడితే,
హల్లెలూయా. 7 ఏళ్ళు మహాశ్రమ కాలము చాలా భయంకరమైందండి. అది 7 ఏళ్ళ మహాశ్రమ కాలము భూమి మీద ఆదాము సృష్టింపబడిన దినం మొదలుకుని ఇప్పటి వరకు అలాంటి వేదనలు, అలాంటి బాధలు, అలాంటి భయంకరమైన పరిస్థితులు మనుషులు చూడలేరు, చూచి ఉండలేదండి. అలాంటి భయంకరమైన పరిస్థితులు 7 ఏళ్ల శ్రమ కాలంలో జరగబోతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా. బాగా మనసు పెట్టాలి. కాబట్టి ఆ భయంకరమైన దినాలు త్వరగా రానున్నవి. ప్రపంచంలో 3వ ప్రపంచ యుద్ధానికి సిద్ధపడతా ఉన్నవి. హల్లెలూయా. 3వ ప్రపంచ యుద్ధము ప్రభువైన యేసుక్రీస్తు సంఘము భూమి మీద నుండి పైకి ఎత్తబడి మధ్యాకాశానికి ఎత్తబడి 7 ఏళ్ల శ్రమకాలం అనంతరము హల్లెలూయా హర్మగదోను యుద్ధం అని ఒకటి ఉందండి. దేవునికి స్తోత్రాలు. అదే 3వ ప్రపంచ యుద్ధము. దేవునికి స్తోత్రం ప్రియులారా. కాబట్టి ఈ సమయంలో ఒక్కసారి మన ఇండియా దేశాన్ని చూడండి. హల్లెలూయా. ఆర్థికంగా ఎన్నో భయంకర ఇబ్బందులు ఉన్నప్పటికీ హల్లెలూయా వేల కోట్లు హెచ్చించి యుద్ధాయుధాలు కొనుగోలు చేస్తా ఉన్న, ఒక పక్కన రష్యా నుండి, ఒక పక్కన ఫ్రాన్స్ నుండి, ఒక పక్కన ఇజ్రాయిల్ నుండి, ఒక పక్కన అమెరికా దేశం నుండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే చైనాని కానీ, పాకిస్తాన్, ప్రపంచంలో అన్ని దేశాలను ఒకసారి తేరి చూడండి నా ప్రియుల. ఇవన్నీ దేనికి సిద్ధపడతా ఉన్నాయి? 3వ ప్రపంచ యుద్ధానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దీని అంతటిని బట్టి మనం ఆలోచిస్తే, ఒకసారి పరిశీలిస్తే, నిదానంగా చూసినట్లయితే మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ ఎంత సమీపముగా ఉన్నదో చూడండి, ఎంత దగ్గరగా ఉన్నదో చూడండి నా ప్రియులారా. అపవాది కలిగించే మాయలో పడి ఒక్క మాట మీకు నేను చెప్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. 119వ కీర్తన 105వ వచనం ఒకసారి తీయండి. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ లైవ్ ద్వారా ఈ వాక్యం వినుచున్న నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువునందు మీకు 2 చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమాలి ఒక విషయాన్ని మీకు నేను హెచ్చరికిస్తా ఉన్నాను. ఒక మాట మీకు చెప్పాలని ఆశిస్తా ఉన్నాను. దేవుని వాక్యములో నిలిచి, వాక్యమునకు లోబడి, వాక్య ప్రకారముగా జీవించేవారు, జీవించే ఈ శ్వాసులు 100% ధన్యులు, ధన్యులు, ధన్యులు. ఈ అంచె దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో వెలుగు తీసివేయబడి భయంకరమైన గాఢాంధకారముతో కమ్మి చీకటి భూమిని కమ్ముకపోతుంది నా ప్రియమైన సహోదరి సహోదరుల. ఇలాంటి భయంకరమైన దినాల్లో ఎవరు ధన్యులండి? ఎవరు ధన్యులు ప్రియులారా? ఎవరైతే దేవుని వాక్యములకు లోబడి, వాక్యముకు సంపూర్తిగా విధేయులై, వాక్యం ప్రకారముగా జీవిస్తూ, హల్లెలూయా, 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 సత్యవాక్య ప్రకారముగా ఎవరు నడుచుకుంటా ఉన్నారో, ఎవరైతే వాక్యములకు విధేయులై
వాక్యానుసారంగా జీవిస్తున్నారో వారు ధన్యులు ధన్యులు ధన్యులు. ఎందుకని ఈ 105వ కీర్తనలో 119లో 105వ వచనం మరొకసారి చదవండి. నీ వాక్యము నా పాదములకు దీపమును, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై నా ఉన్నది. త్రోవకు వెలుగై ఉన్నది. ప్రియులారా, దైవ చిత్తానుసారంగా జీవించి ఆయన రాకడ కొరకు ఎదురు చూసే దేవుని ప్రజల్ని కూడా సైతాను తన కుయుక్తి ద్వారా, తన కుతంత్రముల ద్వారా మనలను పక్కకు లాగుతూ ఉంటాడు. నా జీవితంలో జరిగింది నేను ఖచ్చితంగా చూశాను. దేవుని స్తోత్రం. పక్కకు లాగుతాడు ప్రియులారా. కానీ పక్కకు లాగి నేనే మార్గమని యేసు మార్గాన్ని వదిలేసి, హల్లెలూయా, బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట ఉందండి. మరి యొక్క సువార్త, మరి యొక్క యేసు, మరి యొక్క ఆత్మ. ఎవరండి? మరి యొక్క సువార్త, మరి యొక్క యేసు, మరి యొక్క ఆత్మ. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మరి యొక్క సువార్త, మరి యొక్క ఆత్మ, మరి యొక్క యేసు, మరి యొక్క ఆత్మను చూసారండి. హల్లెలూయా. వారు వాక్యాన్ని వింటారు, అద్భుతాలను బట్టి ఆనందిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చేసేటువంటి అన్ని అనుభవిస్తూ ఉంటారు. కానీ ప్రియులారా, ఒకటి మాత్రము వారి వల్ల కాదండి. ఏదో వారి వల్ల కాదు మీకు తెలుసా అండి? ఈ లోక మాలిన్యానికి ప్రత్యేకముగా మాత్రం వారు జీవించలేరు. ఈ మూర్ఖపు తరానికి వేరే రక్షణ పొందమని అపోస్తలుల గారు 2వ అధ్యాయంలో అది వారి వల్ల కాదు. ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగా వారు ప్రభు రూపంలోకి మార్చబడలేరు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సారూప్యమునకు సమరూపముగా, హల్లెలూయా, వారు మార్చబడలేరు. వారు ఆ పోలికలోకి రారండి. ఎందువల్ల? వారు అనుసరించి నడిచేది, వారు వెంబడించేది దేనిని, ఎవరిని? మరి యొక్క యేసు, మరి యొక్క స్వార్థ, మరి యొక్క ఆత్మ. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. కొరింథీయులకు రాసిన పత్రిక తర్వాత చూసుకోండి మీరు. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఆనాడు దేవుడు యెహెజ్కేలు ద్వారా ఈ నూతన నిబంధన సంఘమును గూర్చి, నా సేవకుడుకు దావీదు అను నా యేసు ప్రభు ద్వారా మరి రక్షించబడిన ఆయన స్వచ్ఛమైన సంఘమును గూర్చి ప్రభు యెహెజ్కేలు కాలంలోనే ఆయన బయలుపరిచాడు. ఈ అంచె దినాల్లో ఉన్న ఈ సంఘమును గూర్చి పూర్వ దినాల్లోనే దేవుడు తన ప్రవక్తల ద్వారా ఆ విషయాన్ని బయలుపరిచాడు. అందుకే ఇక్కడ చెప్పబడింది ఏంటండి? గొర్రెకును మధ్యన తీర్పు తీర్చి, అయ్యా నేను వాటిని, అయ్యా అర్థమైంది మీకు? గొర్రెకును మధ్యను తీర్పు తీర్చి. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. చాలా మట్టుకు అర్థమైంది అనుకుంటున్నాను. దేవుని స్తోత్రం. చాలా జాగ్రత్తగా వినండి ప్రియులారా. మరి యొక్క యేసును, మరి యొక్క సువార్తను అంగీకరించి, మరి యొక్క యేసును ఫాలో అవుతూ, ఆయన్ని వెంబడిస్తూ, మరి యొక్క ఆత్మ చేత నడిపించబడే దేవుని ప్రజలు సంపూర్తిగా వాక్యానికి లోబడని నేరారు. ఏదో కష్టం, బాధ, ఇరుకు, ఇబ్బందులు వచ్చినప్పుడు లోబడినట్లుగా వారు నటిస్తారు, కానీ సంపూర్తిగా వారు విధేయులు కాలేరు. నా ప్రియులారా, దయించి
ఈ దినమైన ఈ ఉపదేశం వింటూ, ఈ మాటలు వింటూ ఒక్కసారి మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో చూసుకోండి, ఎలాగ ఉన్నారో చూసుకోండి. దేవుని యేసుక్రీస్తు సారూప్యములకు సమరూపముగా మార్చబడే నిజమైన దేవుని బిడ్డలు వారు పెరుగుదలలో క్రీస్తును చూపిస్తారు. అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారు? అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారు? నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాను. నేనేం చేస్తున్నాను? క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాను. కాబట్టి సమయంలో ఈ భేదాన్ని కనుగొనాలి. అలా కనుగొనకపోతే ప్రేమతో నిండిపోతాం. నా 45 సంవత్సరాల కాలం దయించి నన్ను వేరుగా తలంచకండి. ఎవరిని విమర్శించి ఎవరికి తీర్పు తీర్చి నేను దేవుని చేత విమర్శించబడాలని, తీర్పులో నిలబడాలని ఆశ నాకు లేదు. కానీ ప్రియులారా, సత్యవాక్యమును పక్కన పెట్టి వారికి తోసిన ఆ శరీరం, మనసు, ఆ మరి యొక్క యేసు, ఆ మరి యొక్క భ్రమపరిచే మరి యొక్క ఆత్మ చేత నడిపించబడి చాలా మంది దేవుని సేవ చేస్తున్నామని చెప్తున్నారు. సేవకుల విషయంలో కూడా నేను చూశానండి. వారు దారి తప్పి వారి చేతికి అప్పగించబడిన వారిని కూడా దారి తప్పిస్తూ ఉన్నారు. కాబట్టి సమయంలో అలాగే దారి తప్పిపోకుండా ఉండటానికి, 119వ కీర్తనలో 105వ వాక్యం ఏముందండి? నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. నా ప్రియులారా, రాత్రి నేను 2:30-3 గంటల టైంలో ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తా ఉన్నానండి. అర్థమవుతుంది మీకు? ఒకవేళ మీరు నమ్మకపోతే దేవుని స్తోత్రం, మీరు నమ్మాలి. నేనేదో పెద్ద భక్తుడిని చెప్పుకుంటలేదు. పరిశుద్ధాత్మ దేవుడు, హల్లెలూయా హల్లెలూయా, ఆ 34వ అధ్యాయంలో 22వ వచనం 17వ వచనము నా ముందు పెట్టి దాన్ని నేను ధ్యానం చేస్తా ఉన్నాను. నేను నా గొంతుకు పూర్తిగా పోయిందండి. ఆ వాక్యం అంతా ధ్యానించిన తర్వాత మోకరించి, ప్రభువా, నేను ధూళిని, దుమ్ముని, అచ్చల్ని, నా గొంతుకును మీరు ముట్టి మీరే నీ ప్రజలతో మాట్లాడండి. ఆ కృప దయచేయండి. దేవుని స్తోత్రం. ఏర్పరచబడిన వారిని సైతము కూడా దుష్టుడైన సైతాను మోసపరుస్తాడు. ఒకవేళ వారికి ఉన్న ఆత్మీయ నిద్ర, ప్రార్థనా లోపము, హల్లెలూయా, అప్పుడప్పుడు వారు నడిపించే పరిశుద్ధాత్మకు లోబడకపోవటమో, దేవుని వాక్యము వారిని హెచ్చరిస్తున్నప్పుడు దాన్ని పక్కన పెట్టి వారి సొంత త్రావుల గుండా వెళ్ళిపోవటమో, ఏదో ఒకటి. ఎందుకంటే మనం శరీరంలో ఉన్నాం. హల్లెలూయా. శరీర సంబంధమైన మనసు దేవుని నీతికి లోబడ నేరదండి. ఇది పరలోక రాజ్యంలో మనం ప్రవేశించుకున్నాం. మనలను అడ్డుపరచడానికి పెద్ద శత్రువు ఏదంటే, హల్లెలూయా, మన శరీర స్వభావమే పెద్ద శత్రువు. నా ప్రియులారా, సైతాను శత్రువు కాదండి, ఆడు శత్రువే. అంతకంటే పెద్ద శత్రువు మన శరీర స్వభావం. కాబట్టి సమయంలో ఈ విషయాన్ని దేవుని ప్రజలు బాగా గమనించాలి. ఎవరైతే దేవుని వాక్యములకు లోబడి, హల్లెలూయా, యేసు ప్రభు వారు దినాల్లో వేల మంది ప్రజలు ప్రభువుని వెంబడించారు. యేసు ప్రభువు చేసే అద్భుతాలు, సూచక్రియలు పొందుచు ఆయన, హల్లెలూయా,
5 రొట్టెలు 2 చిన్న చేపలతో వేల మంది తృప్తిగా హల్లెలూయా. ప్రపంచంలో ఎప్పుడు ప్రజలు తృప్తిగా తినుండరు కానండి, ప్రపంచంలో తృప్తిగా తిన్నది యేసు ప్రభు చేసిన ఆ ఇచ్చిన భోజనం తిన్నప్పుడే కలిగిందండి వారు. ఆ ప్రజలందరూ కూడా ప్రియులారా యేసు ప్రభుని రాజుగా చేద్దామనుకున్నారు. అలాంటి సమయంలో యేసు ప్రభు వారు ఆ ప్రజలకి చక్కని బాధ చేశాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం చదవండి త్వరగా. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా వారు మేము అబ్రాహాము సంతానము. అయ్యా ఇక్కడి నుంచి తిరుగుబాటు మొదలెట్టాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 6వ అధ్యాయము 7వ అధ్యాయము ఈ 8వ అధ్యాయం మనం బాగా ధ్యానం చేయాలి ప్రియులారా. హల్లెలూయా హల్లెలూయా. ఏం చెప్తున్నారండి ప్రజలు? మేము అబ్రహాము సంతానం, ఎప్పుడు ఎవరికి దాసులము కాము. ఆత్మీయ గుడ్డితనం అంటే ఇదేనండి. ఏ తనం ఇది? ఆత్మీయ గుడ్డితనం అంటే ఇదే ప్రియులారా, ఇదేనండి. యేసు ప్రభుతో గొప్ప వాదన పెట్టుకున్నారు ఆ ప్రజలు, గొప్ప వాదన పెట్టుకున్నారు ప్రియులారా. ఈ అధ్యాయంలో మనం 44వ వచనంలో చూసినట్లయితే యేసు ప్రభు చెప్పారు, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. ఎవరు వీరు? 31వ వచనంలో ఏం చూస్తున్నాం? యేసు తనను నమ్మిన యూదులతో హల్లెలూయా. తప్పేం చెప్పలేదు. మీరు నా వాక్యములో నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉంటారు. నా అడుగు జాడల్లో మీరు నడుచుకుంటారు తప్పకుండా. హల్లెలూయా హల్లెలూయా. ఎవరైనా ఈ భూమి మీద ఆనాడు యూదులు కానీ ఈనాడు మనము కానీ యేసు ప్రభుకు నిజమైన శిష్యులుగా ఉండాలంటే నా ప్రియ సహోదరి సహోదరులారా, సత్య దేవుని వాక్యములో నిలవాలి, వాక్య ప్రకారముగా జీవించాలి. వాక్యము నుండి కుడిమికి కానీ ఎడమకు కానీ తొలగు. అలా వాక్య ప్రకారంగా జీవిస్తున్న వారికి వాక్యం ఏమై ఉంది? వాక్యం ఏమై ఉంది? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. అయ్యో నేను సైతాను మార్గంలో నడుస్తున్నాను, బ్రహ్మపరుచాత్మ మార్గంలో నడుస్తున్నాను, మరి యొక్క యేసు నడిపించే మార్గం నడుస్తున్నాను, నిత్య నరకానికి సిద్ధపడుతున్నాను, లేక నిత్య మహిమకు నేను సిద్ధపడుతున్నాను. హల్లెలూయా అనే గొప్ప కనువిప్పు, అలాంటి గొప్ప దైవం ఒక ప్రత్యక్షత కలిగించేది హల్లెలూయా హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథములో రాయబడిన హల్లెలూయా, ఈ పరిశుద్ధ గ్రంథములో రాయబడిన యేసు నోటి నుండి వచ్చిన సత్యవాక్యము, ఆ వాక్యం మన పాదములకు మన త్రోవకు వెలుగై ఉన్నది. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి ప్రియులారా. అది మన పాదములకు దీపము. హల్లెలూయా. మన త్రోవకు వెలుగై ఉన్నది. ఆ వాక్యమే
చీకటి గల హృదయాంతరంగములో ఏకువ చుక్కవలే ప్రకాశిస్తుందని హల్లెలూయా పేతురు భక్తుడు చెప్తా ఉన్నాడు. 1977 సంవత్సరం అనుకుంటున్నానండి, 77 మూలపేట అనే గ్రామంలో సముద్ర ఒడ్డున ఒక బహిరంగ సభలో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను 3 గంటల 15 నిమిషాలు నడిపించాడండి. నీ వాక్యము నా పాదములకు దీపము, అది నా త్రోవకు వెలుగై ఉందని. అపవాది మనందరికంటే తెలివైనవాడు, చాలా మోసగాడు. మనలను క్రీస్తు అడుగు జాడల్లో మనం నడవకుండా, ప్రభు తిన్నని త్రావకుండా మనం వెళ్ళకుండా, ఆయన సంపూర్ణ చిత్తము చేయకుండా, ఎప్పుడు ఆ పరిశుద్ధాత్మ చూడండి, మనము దైవ చిత్తానుసారంగా నడిస్తే, దేవుని వాక్య ప్రకారంగా నడిస్తే ప్రభు ఆత్మను మనం సంతోషపరుస్తాం, ప్రభువును సంతోషపరుస్తాం. అలాగ ప్రభువును సంతోషపరిచే జీవితం జీవించాలంటే హల్లెలూయా నడిపించే వాక్యము కావాలి. సాతాను కుయుక్తుల్లో పడిపోకుండా, అపవాది మోసములో చిక్కుకొనకుండా హల్లెలూయా యేసు ప్రభు అడుగు జాడల్లో అడుగులేసుకుంటూ నడిపించే ఆ వెలుగైన వాక్యము హల్లెలూయా మనకు ఎంతో అవసరమైంది. హల్లెలూయా ఆ వెలుగైన వాక్యం ఎవరి దగ్గర ఉన్నది? ఎవరు ఆ వాక్యాన్ని కలుగున్నారు? ఎవరైతే ఈ సత్య వాక్యమునకు సంపూర్తిగా విధేయత చూపుతున్నారో, దేవునికి స్తోత్రాలు. ఎవరైతే ఈ సత్యవాక్యమునకు సంపూర్తిగా విధేయత చూపుతున్నారో, అట్టి ప్రజలు సాతాను కుయుక్తిలో పడిపోకుండా ఈ ఆత్మీయ యాత్రలో, ఈ పరమ కానాను ప్రయాణములో హల్లెలూయా వారి పాదములు తొట్టెళ్ళి పడిపోకుండా హల్లెలూయా ఈ సత్యవాక్యం మన పాదములకు దీపముగాను మన త్రోవకు వెలుగుగా ఉన్నది. మన త్రోవకు వెలుగుగా ఉన్నది. నా ప్రియులారా, మోసపోకుడి, దేవుడు విక్కరింపబడ్డాడు. నేను చాలా వేదంతో చెప్తున్నాను ప్రియులారా, భూమి మీద నీవు శరీర సంబంధంగా ఎంత సంపాదించినా, ఎంత పేరు ప్రఖ్యాతులు కాంచి ఉన్నా, ఎంతటి ఉన్నతమైన పదవుల్లో నీవు ఉన్నా, అయ్యా చాలా జాగ్రత్తగా అన్ని విడిచే రోజు ఒకటి వస్తుంది. జాగ్రత్త. అన్ని విడిచిపెట్టవలసిన దినములు దగ్గర పడ్డాయి. నా ప్రియులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. నా ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు మన రక్షకుడు హల్లెలూయా హల్లెలూయా మధ్యాకాశమునకు అతి త్వరగా రాబోతున్నారు. దేవునికి స్తోత్రాలు. ఆయన మధ్యాకాశం రాబోతున్నారండి. ఆయనను ఎదుర్కొనే విశ్వాసులు ధన్యులు ధన్యులు ధన్యులు. ఆ రాకడలో ఎత్తబడకుండా ఉండటానికి హల్లెలూయా అపవాది ఎన్నో కుయుక్తులు పన్నుతూ ఉన్నాడు. చూడండి, ఈనాడు చాలా పరిచర్యలు బూట్ పాలిష్. అయ్యా, ఏ పాలిష్ అండి? బూట్ పాలిష్ పరిచర్యలు ఉన్నాయి ఈ రోజున. బూటుకి పాలిష్ ఇవ్వకున్నప్పుడు, ఎందుకంటే 5 సంవత్సరాలు నేను బూటు వాడాను, నాకు బాగా తెలుసు. పాలిష్ ఇవ్వనంచేపు ఎలా ఉంటుందండి? ముడతబడిపోయి చూడడానికి అంత బాగోదు. హల్లెలూయా కొంత పాలిష్ పెట్టి బ్రష్తో దానికి కొంత పాలిష్ చేయగానే నిగనిగలాడుతూ ఉంటానండి. ఈ రోజున అలాంటి పరిచర్యలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి.
ప్రియులారా, మోసపోకుడి, దేవుడు ఎక్కరింపబడడు. అర్థమైందండి? గొర్రెకును మధ్యను నేను ఏం చేస్తాను? తీర్పు తీర్చి, అయ్యా హల్లెలూయా, తన మాట వినని గొర్రెలు, తన సత్యవాక్యములకు లోబడిన గొర్రెలు, ఆయన శిక్షలో, ఆయన గద్దింపులో, ఆయన బోధలో నిలవలేని గొర్రెలు ఇవాళ భూమి మీద కోట్ల 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 గొర్రెలు పెరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గొర్రెలు ఉన్నవి, కానీ సంపూర్ణంగా వాక్యానికి లోబడి దైవ చిత్తానుసారంగా జీవిస్తూ శ్రమైన, కష్టమైన, హింస అయినా, బాధ అయినా, ఎన్ని అవమానములు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా దేవుని వాక్యములో నిలిచి ఉండి ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే గొర్రెలు ఉన్నాయి. ప్రభు ఏమంటున్నాడు? వాటి నుండి నేను వేరుపరిచి, దేవునికి స్తోత్రాలు. మరొకసారి మీరు యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము 38వ వచనం చదవండి త్వరగా. మరియు నా మీద తిరుగుబడి వారిని, దోషము చేయు వారిని మీలో ఉండకుండా ప్రత్యేకించదను. తాము కాపురమున్న దేశంలో నుండి, ఆగండి, మరియు నా మీద తిరుగుబడిన వారిని, దోషము చేయు వారిని మీలో ఉండకుండా ప్రత్యేకించదను. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ ప్రత్యేకించబడిన మందను గురించి ఏం చెప్తున్నాడు ప్రభు? నా మంద. 17 వచ్చింది చదవండి, 34. నా మంద నీ విషయమై దేవునైన యెహోవాకు నేను. అయ్యా బాగా గమనించండి బాబు, ప్రియమైన సహోదరి సహోదరులారా, నా మంద బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసి అనిపించుకునే ఆ బిరుదు కొరకు మీరు ఆశించండి ప్రియులారా. అలాంటి ప్రభు ఒక శుభదినం మనకి ఇవ్వబోతున్నాడు. ఆ ప్రభు మెప్పుకోరండి. మీరు దైవ చిత్తానుసారంగా జీవించి రెండో రాకడకు ఎదురు చూస్తున్నాం. నిజమైన దేవుని ప్రజలు, వారికి లోకం మెప్పునొద్దు, వాటిని వారు ఆశించరు. అలాంటి నిజమైన దేవుని ప్రజలు లోకములు ఎప్పుడు మురికిగా, పెంటగా, లోకము చేత విసర్జించబడిన వారుగానే ఉంటారు. హల్లెలూయా, అది దేవుని చిత్తం. కానీ పరిశుద్ధ దేవుని దృష్టిలో విమోచించబడిన పరిశుద్ధ సంఘమును, హల్లెలూయా, ముడతైనను, మచ్చైనను, డాగైనను అట్టిది మరి ఏదియూ లేక పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, నిష్కలంకమైన పరిశుద్ధ సంఘమును తీసుకుని పోతున్నా ఆ పరిశుద్ధ ప్రభు దృష్టిలో మాత్రం వారు ఎంతో విలువైన వారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎవరి మెప్పు కావాలనుకుంటున్నావు? ఎవరి ద్వారా కనపరచబడాలనుకుంటున్నావు? చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. సాతాను చాలా కుయుక్తిపరుడు, భయంకరమైన మోసగాడు. వాని కుయుక్తుల్లో, వాని మోసములో మనం పడకుండా ఆ మోసంలోంచి తప్పించుకుని ప్రభు తిన్నని త్రోవలో నడవాలంటే దేవుని వాక్యములో మనం నిలిచి ఉండాలి. ప్రియులారా, వాక్యములో నిలిచి ఉండాలండి. వాక్య ప్రకారముగా మనం బ్రతకాలి. వాక్యమునకు వేరుగా ఏది చెయ్యకూడదు. అలాంటి నిజమైన దేవుని ప్రజలు ధన్యులు, ధన్యులు, ధన్యులు.
ఆ ప్రజల గురించి ఏం చెప్తున్నాడు ఆయన? నా మంద ఏంటండి? నా మంద భయపడకము. ఈ లోకంలో ఎవరు నీతో ఉన్నా లేకపోయినా సర్వశక్తి గల దేవుణ్ణైన నేను నీతో ఉన్నాను. భూమికి ఆకాశమును శూన్యములో వేలాడదీసి హల్లెలూయా సర్వ సృష్టిని కలుగ చేసిన సర్వశక్తి గల దేవుడు నేను నీకు తోడై ఉన్నాను. నీవు భయపడకము, నీవు భయపడకము. నీవు లైవ్ కావు, నిన్ను ఎవరు లైవ్ చేయలేరు. హల్లెలూయా. నిన్న రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఒక బలమైన మాట ఇచ్చాడండి. ఎవరు మనం? మన శిరస్సు మీద ఉన్న తల ఎంట్రుకలు మొదలుకొని ప్రియులారా పాదము అడుగు భాగము వరకు యేసు పరిశుద్ధ రక్తములో కడగబడిన వారము, యేసు పరిశుద్ధ రక్తముతో ప్రోక్షింపబడిన వారు. హల్లెలూయా హల్లెలూయా. మన తల మీద ఉన్న ఎంటుకు మొదలుకొని పాదము అడుగు భాగము వరకు ప్రియులారా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విమోచింపబడి ఆ యేసుక్రీస్తు నామములో భద్రపరచబడిన వారు మనం. ఎవరు అంటే మనము మనకున్న దైవ చిత్తానికి లోబడి వాక్యానుసారంగా జీవించే దేవుని ప్రజలకున్న ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా? ఒకసారి మీరు ద్వితీయోపదేశకాండము 33:27 వచనం. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. నిత్యముగా ఉండు బాహువులు నీ క్రింద నుండును, నీ పాదముల క్రింద నుండును. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ముగిస్తున్నాను. ఉన్న విషయం ప్రభు రాకడ ఆలస్యమైతే మంగళవారం ధ్యానం చేద్దాం. ఒక విషయం మీరు బాగా గమనించాలి. ఎవరైతే సత్యవాక్యమునకు సంపూర్తిగా విధేయులై యేసు ప్రభు వారు ఆ యోహాను సువార్త 8:31 చెప్పినట్లుగా ఎవరైతే వాక్యములో నిలుస్తున్నారు, ఎవరైతే వాక్య ప్రకారముగా వారు అడుగులు ముందుకు వేస్తా ఉన్నారో అలాంటి దేవుని ప్రజల్ని, అలాంటి దేవుని ప్రజలకు దేవుడేమై ఉన్నాడు? అయా దేవుడేమై ఉన్నాడు? నిత్యుడగు దేవుడు నీకు నివాస స్థలమై ఉన్నాడు. శాశ్వతుడైన దేవుని నీకు నివాస శాశ్వతుడైన దేవుడు నీకు అయా శాశ్వత కాలం ఉండేవాడు దేవుడు. నాకులాగా నీకులాగా కొన్ని దినాలు బతికెళ్ళిపోయేవారు కాదు దేవుడు. శాశ్వత కాలము వరకు ఉన్న దేవుడైన అలాంటి దేవుడు వాక్య ప్రకారముగా జీవించే పరిశుద్ధ జనాంగానికి ఏమై ఉన్నాడు? ఆయన ఒక నివాస స్థలముగా ఉన్నాడు. వారికి నిత్యముగా ఉండు బాహువులు అంటే దేవుని పరిశుద్ధ హస్తములు, ఆయన చేతులు యేసు రక్తములో విమోచించబడి ఆయన చిత్త పరిశుద్ధాత్మ అభిషేకము పొంది ఆయన వాక్య ప్రకారముగా జీవిస్తున్నాను. ఒక విశ్వాసి పాదముల కింద దేవుని హస్తాలు ఉన్నాయండి, దేవుని చేతులు ఉన్నాయి. నా ప్రియులారా, హల్లెలూయా. వారికి ఎవరు హాని చేయగలరయ్యా బాబు? అలాంటి వారికి హాని ఎవరు చేయగలరు? అలాంటి వారిని ఎవ్వరు ముట్టలేరు. అలాంటి వారికి ఎవరైనా హాని చేయాలంటే శాశ్వతుడకు దేవునికి ముందు హాని చేయాలి. చూడండి, నేను శాశ్వతుడైన దేవుని ధరించుకుని ఉన్నప్పుడు నా శత్రువైన సైతాను, మరణము, రోగములు ఇంకా ఎన్నో ఉన్నాయని వీరు నన్ను నాశనము చేయాలనుకుంటే
నేను కలుగున్న శాశ్వతుడైన దేవుని మీద వారు జయము పొందాలి. హల్లెలూయా. ఎందుకని? ఆ దేవునిలో ఉన్నాను నేనే కాదు నా ప్రియమైన సహోదరి సహోదరుల, యేసు పరిశుద్ధ రక్తములో విమోచించబడి వాక్యములకు సంపూర్తిగా విధేయులై వాక్యానుసారంగా జీవిస్తూ వాక్యము నిమిత్తం అవమానమైన, కష్టమైన, నష్టమైన, నిందలైన, ఒకవేళ తిరస్కారములైన ఏమి జరిగినా భయపడకుండా వాక్య ప్రకారముగా జీవిస్తూ ముందుకు సాగే దేవుని ప్రజలు, ముందుకు నడిచే దేవుని ప్రజలు, యేసు అడుగులు అడుగులు వేసుకుంటూ నేనే మార్గమని మార్గులు ముందుకు సాగే యేసు ప్రజలు శాశ్వతుడైన దేవునిలో ఉన్నారండి. శాశ్వత దేవునిలో ఉన్నారు. అలాంటి వారి పాదముల కింద మహాదేవుని నిత్యముగా ఉండు దేవుని హస్తాలు ఉన్నాయి, బాహువులు, ఆయన చేతులు ఉన్నాయి. ఎంత ధన్యకరమైన స్థితి ప్రపంచంలో ఎవరికి ఉంది నా ప్రియుడ? ఎవరికి ఉందండి? ఎవరికి ఉంది? పేతురు భక్తుడు చెప్తా ఉన్నాడు, పరలోకమందున్న దూతలు తొంగి చూస్తా ఉన్నారు. మనకున్న ధన్యతను బట్టి, మనకున్న ప్రఖ్యాతను కట్టి పరలోకమందున్న దూతలు తొంగి చూస్తూ ఉన్నారు. ఎవరు ఎంత ఘనులు. కాబట్టి సమయంలో దేవుని వాక్యమునకు పరిపూర్ణంగా విధేయులమై ఆయన సంపూర్ణ చిత్తానికి లోబడి ఆ రీతిగా జీవిస్తున్న దేవుని ప్రజలు 100% ధన్యులు ధన్యులు. ఆ ధన్యకరమైన జీవితము క్రీస్తు యేసునందు దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి దినం దేవుడిచ్చిన ఆలోచన బట్టి, నిన్న రాత్రి కూడా ప్రభు మనతో మాట్లాడిన దాన్ని బట్టి ఘనత, మహిమ, ప్రభావం దేవునికి చెల్లిద్దాం. బ్రహ్మపరచబడే మార్గాలు విడిచిపెడతాం. సత్యవాక్యములకు సంపూర్తిగా లోబడి హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క చిత్త ప్రకారముగా నడిచే నిజమైన దేవుని ప్రజలు ప్రభు మార్గములో నడుచుకుంటారు. ప్రభుకి ఇష్టలుగా జీవిస్తారు. ప్రభువును మాత్రమే సంతోషపెడతారు. కనుక అలాంటి వారు సంతోషముగా ఉంటారు. జయశీలుడైన యేసయ్య వారి పక్షాన ఉన్నాడు కాబట్టి అన్ని విషయాల్లో వారికి ఎప్పుడు జయమే జయమే. వారి ఆత్మీయ వెదుగుదలలో జయము, వారి ప్రాణ విషయంలో కాపుదల, వారి శరీర విషయంలో దేవుని కృప, వారి చేయి పనులన్నీ, వారి చేతి పనులు దేవుడు దీవిస్తాడు. వారికి ఎప్పుడు జయమే జయమే జయమే. నో వాటమి. వాటమి అనేది వారు ఎరగరు. కాబట్టి సత్యవాక్యమునకు పరిపూర్ణంగా విధేయులమై ఆయన చిత్తానుసారంగా జీవించి సాగిపోవడానికి మనలను మనం ప్రభుకి సజీవంగా అర్పించుకుందాం. ఇంతవరకు ప్రభు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడినాం. ఆ మహాదేవ దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, సత్యవాక్యమునకు చోటివ్వండి. హృదయంలో ఉన్నటువంటి భయంకరమైన చికాకు, భయంను పుట్టించే సన్నివేశాలు, భయముకు కారణమైన ఎన్నో విషయాలు నీ మనసును విడిచి వెళ్ళిపోవాలంటే హల్లెలూయా వెలుగైన వాక్యానికి నీ హృదయంలో చోటి సహోదరి సహోదరుడా. వాడి గల రెండంచుల ఖడ్గము కంటే బాగా పదునైన సత్యవాక్యములకు నా ప్రియ సోదరి సోదరుడా నీ హృదయంలో చోటి. అలాగూ నువ్వు చోటిస్తున్నట్లయితే ఏ చికాకు నిన్ను ఏలదు, ఏ భయపెట్టే శక్తి నీ దగ్గరికి రాదు. వచ్చిన వాడు ఓడి నశించి వెళ్ళిపోతాడు. కాబట్టి ప్రభు మనల్ని కనికరిస్తున్నాడు. ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. నా ప్రియమైన సహోదరి, ఈ లైవ్ ద్వారా ఈ మాటలు వినుచున్న నా ప్రియమైన సోదరి సోదరులారా,
పరిశుద్ధాత్మ దేవుడు నేనేదో ఈ విషయాలు టూకీగా చెప్పి వీటిని గురించి 2-3 విషయాలు చెప్పి విడిచిపెట్టి హల్లెలూయా హల్లెలూయా దావీదు కాపరిగా ఉన్న దాని గురించి చెప్పలేక నేను వెళ్ళాలనుకున్నాను. కానీ దేవుని ఆత్మకు మన పరిస్థితులన్నీ తెలుసు, మనలను ఎలా పోషించాలో ఆయనకు బాగా తెలుసు. కనుక ఆయన తన వాక్కునిచ్చి మనల్ని దర్శిస్తున్నాం. ఈ సమయంలో ప్రభు మనతో ఇంతవరకు మాట్లాడిన దాన్ని బట్టి మన ఆత్మ ప్రాణ శరీరం అప్పగించి ఘనత మహిమ ప్రభావం దేవునికి చెల్లిద్దాం. లైవ్ వినుచున్న వారందరూ దేవునికి స్తోత్రాలు చెల్లించండి. మోకరించి ప్రేమైన సోదరి సోదరులారా, దేవుని కనికరం మన మీద ఉన్నది. అయ్యో, భూమిని చీకటి కమ్ముకోబోతుంది, భయంకరమైన దినాలు రాబోతున్నవి. హల్లెలూయా. తన వధువును తీసుకువెళ్ళుటకు పరిశుద్ధ ప్రభు పరలోకము నుండి మధ్యాకాశములకు రాబోతున్న దినాల్లో మనం ఉన్నాం. సిద్ధపడండి, సిద్ధపడండి, సిద్ధపడండి. ప్రభు ఇచ్చిన ఆలోచన బట్టి ఘనత మహిమ ప్రభావాలు దేవునికే చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. మహిమ మీకే ప్రభువా, ఘనత మీకే తండ్రి. ఏ మానవుడు కనపరచబడకూడదు నాయన, మీరే కనపరచబడాలి. ఘనత మహిమ ప్రభావము ఇప్పుడు ఎల్లప్పుడు యుగములలో దేవుడు అని మీకే కలగాల తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. మీకే స్తుతులు స్తోత్రములు, మీ నామమునికే ఘనత. మీరు మమ్మల్ని ప్రేమించి ఈ లైవ్ ద్వారా అద్భుత రీతిగా మాట్లాడుచు సాతాను మోసములో పడి సాతాను వల్ల మోసపోకుండా, వారి కుయుక్తుల్లో వంచబడకుండా సత్యస్వరూపుడైన దేవా, నీ తెన్నని త్రోవలో నడుచుకోవడానికి నీ వాక్యము మా పాదములకు నాయనా దీపముగా, మా త్రోవకు వెలుగుగా ఇచ్చి మమ్మల్ని నడిపిస్తున్న ప్రియ ప్రభువా, మీకే స్తోత్రాలు స్తుతులు స్తోత్రాలు స్తుతులు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహిమగల తండ్రి, ఈ పునరుత్థాన దినాన్ని మీ వాక్కునిచ్చి మమ్మల్ని అభిషేకించినందుకు స్తోత్రాలు. నీ సత్యవాక్యంతో, నీ వెలుగైన వాక్యంతో మమ్మల్ని దర్శించారు. గొరుకున్న భేదం ఏమిటో మాకు స్పష్టంగా మాట్లాడు నాయన. నేను విని విడిచిపెట్టి కుట్టుకుని పోయేవారు కాకుండా విన్న దానిలో నిలుచుండే కృప దయచేయండి. ఇదిగో ఇక్కడ మోకరించిన బిడ్డలు దీవించు. లైవ్ ద్వారా ఎంతమంది అయితే నీ సత్యవాక్యాన్ని వింటా ఉన్నారు, వారందరినీ ఆశీర్వదించండి, వారందరినీ దీవించండి ప్రభు. వారందరూ నీ కృపలో ఉండి వర్తిల్లినట్లు సహాయం దయచండి. దుష్టుడి మోసముల నుండి విడిపించండి, సాతాను కుయుక్తుల్లోనే విడిపించండి ప్రభు. ఏ దుష్ట మృగముకు మీరు అప్పగించబడరని వాగ్దానం మాకుంది నాయన. అలాగే మేము జీవించి సాగిపోవడానికి కృప దయచండి. అచ్చలుపుని ధూళిని దుమ్మునైనా నన్ను మరుగుపరిచి ప్రియ పరిశుద్ధాత్మ దేవా, ప్రభువా, తండ్రి అయిన దేవా, కుమారుడైన దేవా, ప్రియ పరిశుద్ధాత్ముడ, త్రియేక దేవా, మాతో నాతో మాట్లాడి మమ్మల్ని ఆదరించినందుకు స్తుతులు. ఈ దినం మాకు ఇచ్చిన ఉపదేశాన్ని బట్టి స్తోత్రం. మీరు మమ్మల్ని నడిపిస్తున్న రీతిని బట్టి స్తుతులు. ఈ భయంకరమైన దినాల్లో మాకు మీరు ఇచ్చిన గొప్ప కాపుదల కొరకు స్తుతులు నాయన. యేసు పరిశుద్ధ రక్తములో మమ్మల్ని కాస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మమ్మల్ని భద్రపరుస్తున్నాం. ఏ కీడు మాకు రాదు, ఏ అపాయం మాకు రాదు. పరలోక సేన మా పక్షమును ఉన్నదందుకు నీకు స్తోత్రం. నీ దయా, నీ కటాక్షం నాకు మాకు తోడుగా ఉంచి నడిపిస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రియ ప్రభువ, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు జరిగిన పరిచయం అంతటి మీరుండి మహిమ పొందినందుకు స్తుతులు. అల్పుడను ధూళిని దుమ్ముని నన్ను కనికరించి, ఇక్కడున్న బిడ్డలు, ఈ లైవ్ ద్వారా వింటున్న బిడ్డలు కనికరించి నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని, దుష్టుడు కుయక్తు నుండి, దుష్టుడు కుతంత్రాల నుండి, దుష్టుడు కీడు నుంచి మమ్మల్ని తప్పించి నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరిచి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప,
పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడెల్లప్పుడు ఆయన రాకడ పర్యంతమైన కృపా కాపుదల ఆదరణ నెమ్మది స్వస్థ కాపుదల సదాకాలం మనకు తోడే కాపాడి సంరక్షించిన గాక ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభుకి సంపూర్ణ విజయం, అపవాదికి నాశనం. యేసు నామమునకు మహిమ. జయము 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 ఎల్లవేళల జయము, జయము 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 ఎల్లవేళల జయము, యేసు నామమునకే ఎల్లవేళల జయము.